ప్లాట్ కొనాలా లేదా ఫ్లాట్ కొనాలా, ఈ డిబేట్ ని నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నా. మా నాన్నగారిని అయితే ఎన్నో సార్లు ఈ క్వశ్చన్ అడిగారు. ఈ వీడియోలో మీకు ప్లాట్ కి ఫ్లాట్ కి మధ్య డిఫరెన్సెస్ అండ్ ఏది కొనాలో మీకు చెప్తాను. ఎవరైతే ఎమర్జింగ్ ఏరియాస్ లో ప్లాట్స్ కొంటారో 8 to 10 years లోపల మోస్ట్ ఆఫ్ దెమ్ డబుల్ లేదా ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే గ్రోయింగ్ టౌన్ లో ల్యాండ్ అనేది యూజువల్ గా తక్కువ ఉంటాయి అండ్ వాటి యొక్క వాల్యూ అనేది అప్రిషియేట్ అవుతూ ఉంటది. కానీ అదే పీరియడ్ లో ఫ్లాట్స్ కొంటే కొన్ని ప్రాఫిట్స్ లో వెళ్ళొచ్చు అండ్ కొన్ని ఓకేగా ఉండొచ్చు. ఫ్లాట్ అనేది డెప్రిషియేటింగ్ స్ట్రక్చర్ ఆన్ అన్ అప్రిషియేటింగ్ ల్యాండ్. నువ్వు ఆ ల్యాండ్ లో ఒక ఫ్రాక్షన్ కి మాత్రమే ఓనర్, కానీ ప్లాట్ అయితే దాని అంతటికి నువ్వే ఓనర్. కానీ ప్లాట్ లో కొన్ని రిస్క్స్ ఉంటాయి. అప్రూవల్ స్టేటస్ అని, యాక్సెస్ రోడ్స్ అని, లేఅవుట్ లీగాలిటీ అని, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్స్ అని, ఇవన్నీ చిన్న విషయాలు ఏం కాదు. సో నా ఆన్సర్ అయితే క్లియర్. రైట్ లొకేషన్ లో రైట్ టైం లో ఒక అప్రూవ్డ్ ప్లాట్ తీసుకుంటే అది ఎప్పుడన్నా కూడా ఫ్లాట్ కన్నా బెటర్ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ మీరు ప్లాట్ గానీ ఫ్లాట్ గానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మన పేజ్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ పేజ్ మొత్తం కూడా మీకు యూజ్ అయ్యే కాంటెంట్ తో ఉంది. మీరు మోసపోకుండా ఉండడానికి, మీరు నేర్చుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్. ఫాలో ఫ్రీగానే కొట్టేసేయండి.